నేను ముందే చెప్పా, హరిహర వీరమలుని సినిమాని సినిమాలాగా చూడనివ్వండి. దాంట్లో లోపాలు ఉంటే కనుక అభిమానులే చెప్పుకుంటారు, సరి చేసుకునేది వాళ్ళే చూసుకుంటారు. మధ్యలో ట్రోల్ చేసుకోవడం ఎందుకు? ట్రోల్ వల్ల ఏమొరిగింది? జగన్కి పవన్కి మరింత శత్రుత్వాన్ని పెంచారు. జగన్ అభిమానులు పవన్ అభిమానులు కలిసి మాట్లాడాల్సిన అంశాలు ప్రజలకు సంబంధించి అది వదిలేసి సినిమాల గురించి మాట్లాడుకున్నారు. చివరికి మరింత గ్యాప్ పెంచారు, శత్రుత్వం పెంచారు, బద్ధ శత్రుత్వం పెంచారు. పవన్కి పోయేదేముంది? కొత్తగా తనకు రావాల్సినటువంటి తనకు వచ్చేస్తుంది. అదనంగా తనేమి ఇప్పటికిప్పుడు అర్జెంటుగా ప్రభుత్వాన్ని తను ఏర్పాటు చేయాలనుకోవట్లేదు, లేదా అర్జెంటుగా ఎన్నికలు సింగల్గా పోటీ చేయాలనుకోవట్లేదు. కాబట్టి తనకు నష్టపోయేదేముంది? ఎట్ ద సేమ్ టైం మనం ఎంత విమర్శించినా అతను తెలుగుదేశం పార్టీతో కలిసి సాగుతాడు. 40 సీట్లు 45 సీట్లు తీసుకోవడానికి ప్రిపేర్ అవుతాడు. తన జీవితం తను చూసుకుంటాడు. అట్ ద సేమ్ టైం జగన్ అభిమానుల మీద లేదా జగన్ కార్యకర్తల మీద వైసీపీ మీద మరింత ద్వేషం పెంచుకుంటాడుగా. అవసరమా? జగన్కి దీనివల్ల ఏమైనా ప్రయోజనం చేకూర్చారా, నష్టం చేకూర్చారా? వెంటనే అంటారు అతను రాజకీయాలు మాట్లాడకూడదు. ఎస్, ఆ ముక్కనే బాధ్యతాయుతంగా చెప్పండి. మీరు అనవసరంగా సినిమాలని సినిమాలాగా ఉంచండి సార్. రాజకీయాలు ఎందుకు? సినిమాల టైంలో రాజకీయాల స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తే మాలాంటి వాళ్ళం అసంతృప్తి చెందుతాం అని చెప్పేసి మనం వెళ్ళి పవన్ సినిమానేమి సక్సెస్ చేయలేం. ఫెయిల్ అయినప్పుడు ఆ ముద్ర మాత్రం వైసీపీ మీద వేసుకుంటున్నారు. అవసరమా? ఆలోచించుకోవాలా.